Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Visha. Welcome to another vlog. ఇవాళ సాటర్డే అండి. సో ఇవాళ నేను నా డే మొత్తం ఎలా గడిచింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎర్లీ మార్నింగ్ వ్యూస్ చాలా బాగుంటాయి కదా. చల్లటి గాలి, అప్పుడే వస్తున్న సూర్యుడు. బెంగళూరులో ఉండే వాళ్ళకి నాకు తెలిసి వైటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడో ఒకసారి కానీ రాడనమాట. వచ్చినప్పుడు ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ కిటి చాలా క్యూట్గా కూర్చొని ఉంది బయట. సో లేవగానే ఫస్ట్ నేను డోర్స్, విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను. నైట్ మొత్తం క్లోజ్లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అలాగే నైట్ అంతా మనం కూడా వాటర్ తాగం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగటం చాలా మంచిది. సో రీసెంట్గానే జెప్టో మా ఏరియా కూడా అవైలబుల్ వచ్చింది. ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఇంట్లో లేని వస్తువులు ఉంటే సో వాటినైతే ఆర్డర్ చేశాను. నేను ఈ వైట్నర్ యూస్ చేస్తానండి. వైట్ క్లాత్స్కి ఏమైనా స్టెయిన్స్ అవి పడ్డా కూడా చాలా బాగా వదులుతాయి. నేను లైక్ సోక్ చేసేస్తాను హాట్ వాటర్లో ఈ లిక్విడ్ వేసి. హాట్ స్టెయిన్స్ కూడా బాగా రిమూవ్ అవుతాయి. సో నేను లాండ్రీకి బట్టలు వేసి ఉన్నాను కదా, సో అవి మొత్తం డ్రై చేయడానికి తీసుకెళ్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవాళ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇలా సన్ ఉంటే. దాని తర్వాత ఇంకా హౌస్ హోల్డ్ చోర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి లైక్ మనము మార్నింగ్ లేవగానే చేసుకునే పనులు. సో వాటినైతే నేను చేసుకుంటున్నాను. సమ్టైమ్స్ నేను డిషెస్ అంతా నైట్ టైమే వాష్ చేసేస్తాను. ఆ పనులు అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోతే చాలా హాయిగా అనిపిస్తుంది కదా. సో ముందు రోజు నేను హెన్నా పెట్టుకొని ఉన్నాను. సో కాబట్టి హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సన్ స్క్రీన్ కంపల్సరీ అనమాట. మనం ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఎందుకంటే మనము కిచెన్లో వర్క్ చేస్తుంటాం కదా, ఆ ఫ్లేమ్స్ కూడా మనకంత మంచిది కాదు. సో ప్రొటెక్షన్గా మనము సన్ స్క్రీన్ రాసుకోవాలి. సో ఇవాళ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాను, ఉప్మా. ఉప్మాలోకి అప్పుడప్పుడు చట్నీ చేస్తాను. లేదంటే ఇలా పప్పుల పొడి కానీ లేదా పికిల్ కానీ వేసుకొని అడ్జస్ట్ అయిపోతాము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్కేస్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ డేలో ఒక్కసారైనా కూడా మనము ఇలా కింద కూర్చొని తింటే చాలా మంచిది. అట్లీస్ట్ డేకి 5 మినిట్స్ అయినా మనము పద్మాసనంలో కింద కూర్చోవటం చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాను. దాని తర్వాత విన్ను బట్టలు ప్రెస్సింగ్కి ఇచ్చాము. సో అవన్నీ వచ్చేసాయి. సో వాటినన్నింటినీ ఇంకా వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఎంత కాదనుకున్నా డేలో ఇలాంటి పనులు వస్తూనే ఉంటాయి కదా. అవన్నీ పెట్టేసిన తర్వాత బ్యాగ్ని సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా క్లాత్స్ ప్రెస్సింగ్కి ఇలా పంపించడానికి యూస్ అవుతుంది కదా. సో ఆ పని అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఇవాళ సాటర్డే కదా, ఇంకా విన్ను కూడా హాలిడే కాబట్టి ఫిష్ తెచ్చుకుందాము, ఇవాళ ఫిష్ వండుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఫిష్ తీసుకొని ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు మా దగ్గరలో ఉన్న గ్రౌండ్లో ఇలా ఒక స్కూల్ వాళ్ళది యాన్యువల్ మీట్ పెట్టారనమాట. సో చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ ఉన్నారు. చైల్డ్హుడ్ మెమరీస్ ఒక్కసారి అలా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యాయి అన్నమాట. ఇంటికి రాగానే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. బయటకు వెళ్ళే ముందే రసం కోసం అలాగే రైస్ సోక్ చేసి పెట్టేసి వెళ్ళాను. సో వచ్చిన తర్వాత వెంటనే వాటిని పెట్టేస్తున్నాను అనమాట, రైస్ని. దాని తర్వాత ఫిష్ వాష్ చేసుకుందామని ఓపెన్ చేసి చూసాను.
సో, చూస్తున్నారు కదా! ఫిష్ అంతా కూడా నీట్‌గా మనము వాష్ చేసుకోవాలి. మేము సింగిల్ బోన్ ఉన్న ఫిష్ తీసుకున్నాము. ఇంకా రసం కూడా పెట్టేస్తున్నాననమాట. అప్పుడప్పుడు ఇలా చేస్తాను. లైక్ నాకు రసం చాలా డిఫరెంట్ వేస్‌లో చేస్తూ ఉంటాను. మా మమ్మీ అయితే ఇలా చేస్తుంది. సో, నాకు కూడా ఒక్కొక్కసారి ఇలా చేయాలనిపిస్తుంది. సీజన్ ఇలా ఉంది కదా! లైక్ అందరికీ కోల్డ్, కాఫ్, ఫీవర్స్ అని వస్తున్నాయి. ఇలాంటి టైంలో మనము ఇలా మిరియాల చారు, వాము చారు ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిదండి. లైక్ మనకి కాఫ్, కోల్డ్ ఇలాంటివి ఉన్నా లేకపోతే రాకుండా ఉండడానికి, మనకి త్రోట్‌లో ఇన్ఫెక్షన్ అది కాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. సో, రైస్, రసం కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత నేను ఇక్కడ ఫిష్ కర్రీ కోసం అయితే పెట్టేసుకుంటున్నాను. నేను టోటల్‌గా రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోలేదు. బికాజ్ అందరికీ తెలిసిందే కదా అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను కమెంట్స్‌లో అడగండి. నేను మీతో రెసిపీని నెక్స్ట్ టైమ్ తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇవాళ డే అంతా కూడా చాలా స్లోగా, కామ్‌గా గడిచింది. పనులు చేసుకున్నా కూడా నాకు పెద్దగా కష్టంగా అనిపించలేదనమాట. డే అంతా కూడా ఇవాళ చాలా మంచిగా అనిపిచ్చింది. సో, కర్రీకి ఒక సైడ్ పెట్టేసి, ఇంకో సైడ్ ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇంతకుముందు వరుసగా మన ఛానల్‌లో లైక్ ముంబై, లవాస, పూణే వ్లాగ్స్ అయితే వచ్చాయి. బట్ నాకు మాత్రం నేను గమనించినంత వరకు ఇలా డైలీ లైఫ్‌లో జరిగే వ్లాగ్స్‌కి మాత్రమే రీచ్ ఉంటుంది. ట్రావెల్ వ్లాగ్స్‌కి అంతే కష్టపడి చేసినా రీచ్ ఉండట్లేదు. ఐ డోంట్ నో వై ఎందుకు అని. మేబీ అందరికీ ఇదే నచ్చుతుందేమో చూద్దాం. సో, ఇవాళ మా లంచ్‌లోకి ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అలాగే రసం, అన్నం అన్నమాట. మిరియాల చారు అన్నం. సో, తినేసి ఆఫ్టర్‌నూన్ కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంతలోపే ఈవినింగ్ అయిపోయింది. సో, ఈ మధ్య బాగా ట్రావెల్ చేస్తూ ఉండి ప్లాంట్స్‌నైతే సరిగ్గా పట్టించుకోలేదు. సో, వాటిని వాటరింగ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాను. ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా వరుసగా. కాబట్టి ప్లాంట్స్‌కి కూడా ఏమంత వాటరింగ్ అంతా అవసరం లేకుండా ఉన్నింది. బట్ కొంచెం డ్రై అయిందనమాట పైన. ఓకే. ఇంకా వాటర్ చేద్దాము అని చెప్పి వెళ్ళాను. ఈవినింగ్ ఇలా వాటరింగ్ చేస్తే ప్లాంట్స్‌కి చాలా మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ప్లాంట్స్‌తో ఇలా కొంచెం సేపైనా స్పెండ్ చేస్తే లైక్ ఒక మంచి రిలీఫ్ ఉంటుంది కదా! ఎవరికైనా కూడా. మార్నింగ్ డ్రై చేసిన బట్టలు తీసేసి వాటిని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని వేరే ప్లేస్‌లోకి వాటిని పంపించేయాలి కదా! లేదంటే పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతే అది వర్క్ లోడ్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. నేనిది చాలా సార్లయితే గమనించాను. బట్ ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే కుదరదు. కొన్నిసార్లు డేస్ మనం అనుకున్నట్టుగా ఉండవు. పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకోవద్దు. మనము చేయగలిగినంత వరకు చేయాలి. మన ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి.
అండ్ లైక్ ఇలా బట్టల విషయంలో అయితే నేను బట్టలు అండ్ లైక్ యుటెన్సిల్స్ విషయంలో అయితే అస్సలు పోస్ట్‌పోన్ చేయాలంటే చాలా భయపడతాను. ఎందుకంటే అవి ఒక్కసారిగా చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో, ఎప్పటివప్పుడు ఇలా చేసుకుంటూ పోతే మనకి ఈజీగా ఉంటుంది. సో, వీటిని మడత పెట్టేసాను. ఇక వాటి ప్లేస్‌లో వాటిని పెట్టేయాలి. ఇంతే అండి. ఇంతటితో వ్లాగ్‌నైతే ఎండ్ చేస్తున్నాను. నా డే అయితే ఇలా చాలా సింపుల్‌గా, కామ్‌గా గడిచింది. మీ రోజు ఎలా గడిచిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.